రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సిటీతో పాటు జిల్లాల్లోనూ జోరుగా వానలు పడ్డాయి. నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు సిటీలో మరోసారి వర్షం దంచుకొట్టింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వరద నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలు కాలనీలు వరదలో మునిగిపోయాయి. ఇక మరోవైపు ఇవాళ రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని చెప్పింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు పడతాయని చెప్పింది. ఇక సిటీలోనూ సాయంత్రం తర్వాత వర్షాలు పడతాయని చెప్పారు అధికారులు. రైటిక వర్షాలపై మరిన్ని డీటెయిల్స్ మనకి మౌనిక లైవ్లో అందిస్తారు. మౌనిక, వెదర్ అప్డేట్స్ ఏంటి? ఎస్ జ్యోతి, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ద్రోణిగా మారడంతోనే రాష్ట్రంలో ఈ మాసం కూడా వర్షాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది నైరుతి ఋతుపవనాలు కాస్త త్వరగానే రాష్ట్రానికి తాకినాయి. ఇది కూడా ఒక కారణంగా కూడా చెప్పుకోవచ్చు. అయితే నిన్న చూసినాము, నిన్న సడన్ రెయిన్ఫాల్ అనేది హైదరాబాద్లో కనిపించింది. నిన్న హెచ్ఎండిఏ అయితే అఫీషియల్గా అంతగా ఎక్కువగా రెయిన్ఫాల్ కనిపించదని చెప్పినప్పటికీ కూడా నిన్న సాయంత్రం 6-6:30 తర్వాత చాలా ప్రాంతాలలో ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. దీంతో సడన్గా బయటకు వచ్చిన వాళ్ళైతే చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి. ఒక్కసారిగా వచ్చిన వాన అంటే చాలా వరకు వాన అనేది తుప్పులతో స్టార్ట్ అయ్యి కూడా మోస్తారు నుంచి భారీ వర్షంగా మారుతూ ఉంటుంది. కానీ నిన్న మాత్రం ఒక్కసారిగా భారీ వర్షం పడింది. దానికి ముందు ఈదురుగాలు అయితే వీచినాయి. ఇది ఒక సిమ్టమ్. దాని తర్వాత భారీ వర్షాలు దాదాపు చాలా ప్రాంతాల్లో 30 minutes నుంచి 1 hour పాటు అయితే ఈ భారీ వర్షం పడింది. దీని కారణంగా చాలా లోతట్టు ప్రాంతాలు కావచ్చు నీట మునిగినాయి. దాంతోపాటు రోడ్లపై సడన్గా వచ్చిన వాళ్ళు ఇటు ట్రాఫిక్ జామ్స్తో కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. హెచ్ఎండిఏ కావచ్చు, దాంతోపాటు మున్సిపల్ అధికారులు, పోలీసులు ట్రాఫిక్ని కంట్రోల్ చేసినప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్స్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటు హ్యాబిట్స్ కావచ్చు, కోటి, దాంతోపాటు దిల్సుఖ్ నగర్, మలక్పేట ఈ ఏరియాలో ఎప్పుడు రద్దీగా ఉండే ఏరియాల్లో మరింత ట్రాఫిక్ జామ్ నిన్న కనిపించింది. ఇక ఈరోజు విషయానికి వస్తే నిన్న మొన్న అయితే ఇటు వాతావరణ శాఖ గ్రీన్ అలర్ట్ లేదా ఎల్లో అలర్ట్ని మాత్రమే ఇచ్చింది. కానీ ఈరోజు మాత్రము ఇందాక ప్రెస్ రిలీజ్లో మాత్రం మహబూబ్ నగర్ కావచ్చు, వికారాబాద్ జిల్లాలలో దాదాపు 2 నుంచి 3 గంటల పాటు భారీ వర్షం కురుస్తుంది. ముఖ్యంగా ఆయా ప్రాంతాలలో అయితే 60 degrees వేగంతో కూడా ఈ ఈదురుగాలు వీచే అవకాశం కనిపిస్తుంది. ఈ 2 జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఈ మల్కాజ్గిరి కావచ్చు, మహబూబ్ నగర్, మెదక్, ములుగు, నారాయణపేట, పెద్దపర్తి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాద్ ఈ ప్రాంతాలకైతే ఇటు ఎల్లో అలర్ట్ ఇవ్వడం జరిగింది. అక్కడ మోస్తారు నుంచి అక్కడక్కడ మాత్రమే భారీ వర్షాలు కనిపిస్తుంటాయి. కానీ ఇటు మహబూబ్ నగర్ కావచ్చు, వికారాబాద్లో మాత్రం అత్యంత భారీ వర్షాలు కూడా పడవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ వాతావరణ శాఖ అలర్ట్ లేదు అన్న రోజులలో కూడా మనం వాతావరణాన్ని ఎక్స్పెక్ట్ చేసినాం. ఇక డైరెక్ట్ ఇప్పుడు ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం, దీంతో అయితే ఈరోజు ఈ 2 జిల్లాల్లో అయితే భారీ వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే రైతులకు కావచ్చు, ఇటు అధికారులకు కూడా ఈ వాతావరణ శాఖ నోట్ని పంపించడం జరిగింది. ఆయా ప్రాంతాల్లో ఉండేవాళ్ళు సేఫ్గా ఉండాలని కూడా చెప్పింది. ముఖ్యంగా నిన్న కూడా చూసినాము, వీధురుగాళ్ళు చాలా వేగంతో కనిపించాయి. ఇటు వాహనాలు వెళ్ళే వాళ్ళు కావచ్చు చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి. నిన్న బతుకమ్మ కూడా ఉండే చాలామంది టూరిస్ట్ స్పాట్స్ అయిన ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్కి వచ్చి బతుకమ్మ ఆడిన మహిళలు కూడా చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి. సో ఈ రోజు కూడా బతుకమ్మ 2వ రోజు, ఈ రోజు కూడా బతుకమ్మలు అనేక ప్రాంతాల్లో జరుపుతూ ఉంటారు కాబట్టి కాస్త చూసి బయటికి రావాల్సిందిగా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి అయితే ఈరోజు 6 o'clock తర్వాత నుంచి కూడా ఒక్కసారిగా వర్షం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్నింగ్ నుంచి కూడా అన్ని ప్రాంతాల్లో మేఘావృతంగా మారినప్పటికీ కూడా 6 తర్వాత చాలా ప్రాంతాల్లో మాత్రం వర్షం కనిపించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎల్లో అలర్ట్ ఇచ్చిన వాటిల్లో కూడా కొన్ని ప్లేసెస్లో భారీ వర్షం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మహబూబ్ నగర్ కావచ్చు, వికారాబాద్ ఆయా ప్రాంతాల్లో మాత్రం 2 నుంచి 3 గంటల పాటు ఇటు మోస్తారు నుంచి స్టార్ట్ అయిన వర్షం అత్యంత భారీ వర్షం కూడా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జ్యోతి.